ఇప్పుడున్న ఇంటి నుంచి ఇల్లు మారాలి అని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అనుకున్నామండి. అనుకోని డిసైడ్ అయినాక ఇల్లుని ఒక్కసారి పరిశీలిస్తే ఇది ఒక ఘోరంగా ఉంది. మా పిల్లల కళాఖండాలతో. చూసారు కదా గోడలన్నీ ఎలా ఉన్నాయో. ఒక్కొక్క గోడ ఒక్కొక్క ఆర్ట్‌తో నింపేశారు. క్రేయాన్స్, పెన్సిల్స్ చేతికి ఏది దొరికితే దాంతో ఒక్కొక్క కళాఖండాన్ని గీశారు. వీటిని ఎలా పోగొట్టాలా అని చెప్పి మేము అనుకున్నాము. ఇలా గనక ఓనర్ చూస్తే మమ్మల్ని గట్టిగా యేసుకొని పెయింట్లు మొత్తం ఏపిచ్చాలని చెప్పి ఒక మిడిల్ క్లాస్ స్వార్థంతో ఆలోచించాము. మేము దిగినప్పుడు కూడా మాకు కొత్తగా పెయింట్లేమీ ఏపిచ్చలేదండి. అవన్నీ షేడ్ అయిపోయి ఉన్నాయి. అట్‌లీస్ట్ గుడ్డి కన్నా మెల్ల బెటర్ అని చెప్పి ఈ మరకలన్నీ పోతే చాలని చెప్పి మేము ఆలోచించాము. ఏంటా అని చెప్పి నెట్‌లో రీసెర్చ్ చేసి చూస్తే ఈ ఓకీ వాళ్ళది హార్డ్ స్టెయిన్ స్ప్రే అని చెప్పి ఇది ఒకటి దొరికిందండి. చాలామంది దీని మీద వీడియోస్ కూడా పెట్టారు. నేను ప్రాక్టికల్‌గా దీన్ని మీకు చూపిస్తాను. దీని వాడకం ఎలా ఉందని చెప్పి. మీరు చూడండి మీకే అర్థమవుతుంది. నేను దీన్ని యూజ్ చేయకముందు ఇల్లంతా ఇలా ఉన్నాయి. మొత్తం గీతలతో క్రేయాన్స్, పెన్ను గీతలు, మొత్తం పెన్సిల్ గీతలు, పెయింట్లు చేతికి ఏదొస్తే దాంతో గీసేశారు. ఈ మడకలన్నీ పోగొడదామని చెప్పి నేను ట్రై చేశాను. ట్రై చేసి దీన్ని ఆర్డర్ పెట్టాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు $299 పడింది అమెజాన్‌లో. కానీ అమెజాన్‌లో నాకు ప్రాపర్ డెలివరీ రాలేదు. వెంటనే బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన 1 అవర్‌లో నాకు దీన్ని డెలివరీ చేసేశారు. ఈ ప్రొడక్ట్ డెలివరీ అవ్వంగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. దీని అవుట్‌పుట్ ఎలా ఉంటది? ఈ స్టెయిన్స్ అన్ని పోతాయా లేదా అని చెప్పి నాకు కూడా ఒక ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. అంత సినిమా ఏం లేదు. ఎక్సైట్‌మెంటే తొక్క. నిజానికి ఓనర్ దగ్గర మాది 1 మంత్ అడ్వాన్స్ ఉందండి. ఈ 1 మంత్ అడ్వాన్స్ ఎక్కడ కట్ చేసుకొని పెయింట్‌లు ఖర్చులని చెప్పి తీసేసుకుంటారో అని చెప్పి ఆశతో చాలా ఎక్సైట్‌మెంట్ అని చెప్పాను. నిజానికైతే ఇది ఇన్నర్ ఫీలింగు. మొత్తానికి అదృష్టం పరీక్షించుకుందాం అని చెప్పి ఈ మరకలు పోగొడదాం అని చెప్పి ఈ స్ప్రేతో ట్రై చేస్తున్నామండి. చూస్తున్నారుగా మా కష్టాలు, మా తిప్పలు. నాతో పాటు మా పిల్లలు కూడా రంగంలోకి దిగారు ఈ మరకలన్నీ పోగొడదాం అని చెప్పి. మీరు చూస్తున్నారు కదా ఒక స్పాంజ్ క్లాత్, చిన్నది యెల్లో కలర్ స్పాంజ్ క్లాత్ నా చేతిలో ఉంది. ఆ స్పాంజ్ క్లాత్‌తో నేను స్ప్రే చేస్తూ రబ్ చేస్తున్నాను. పైన ఉన్న కలర్స్, స్టెయిన్స్ మెల్లగా పోతున్నాయి. కొంచెం హార్డ్‌గా రబ్ చేయాల్సి వస్తుంది. అంత ఈజీగా అయితే పోవట్లేదు. కొంచెం కష్టంగానే ఉంది. మా పిల్లోడి చేతిలో ఒక పెద్ద స్పాంజ్ ఉంది కదా! ఆ స్పాంజ్‌తో అయితే అస్సలు రబ్ చేయకూడదు. ఆ స్పాంజ్ హార్డ్‌నెస్‌కి ఈ వాల్ మీద ఉన్న పెయింట్ కూడా వచ్చేస్తుంది. అంత హార్డ్ స్పాంజ్‌తో వాటిని రబ్ చేయకూడదు. స్మూత్ స్పాంజ్ క్లాత్స్ ఉంటాయి మనకి డీమార్ట్‌లో దొరుకుతాయి. ఈ స్పాంజ్ క్లాత్‌తో రబ్ చేస్తుంటే పైన ఉన్న కలర్స్, పెయింట్స్ స్లోగా పోతున్నాయి. కొంచెం ఎక్కువసేపు రుద్దాలి. కాకపోతే డాడీ బాగా కష్టపడిపోతున్నారు. డాడీ కష్టం చూడలేక పాపం మా పిల్లలు దిగారండి. వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళే పరిష్కారం చేస్తూ వాళ్ళే ఈ మరకలన్నీ పోగొట్టాలని చెప్పి తెగ ట్రై చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ స్ప్రే చేస్తూ వాళ్ళ చేతిలో ఉన్న స్పాంజ్‌తో రబ్ చేసి ఈ స్టెయిన్స్ అన్ని పోగొట్టాలని చెప్పి తెగ ట్రై చేస్తున్నారు. ఎలక్షన్స్ ముందు పొలిటీషియన్స్ కెమెరా ముందు స్టిల్స్ ఇచ్చినట్టు మా పిల్లలు తెగ కష్టపడుతున్నారు ఆ స్టెయిన్స్ అన్ని రిమూవ్ చేయడానికి. అబ్బా కొడుకుల వల్ల పని కావట్లేదు. నేనేదో పీకేద్దాం అని చెప్పి వాళ్ళ అమ్మ రంగంలోకి దిగిందండి. ఈ స్టెయిన్స్ ఒక్క వైపుతో అలా సప్మని లేపేద్దాం అని చెప్పి తనేదో ట్రై చేస్తుంది. మీరు చూడొచ్చు ఒక 60-70% మరకలైతే పోతున్నాయి గోడ మీద. ఈ పెన్సిల్ గీతలు, క్రయాన్స్ గీతలు, ఈ కలర్స్ ఇవన్నీ పోతున్నాయి. ఫైనల్ అవుట్పుట్ లాస్ట్‌లో వీడియో చూడండి. స్టార్టింగ్‌కి అండ్ లాస్ట్‌లో మీరే కంపేర్ చేయొచ్చు. ఇది యూస్‌ఫుల్ ప్రొడక్టా కాదా అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. పెన్సిల్ గీతలు, క్రయాన్స్ గీతలు, ఏదన్నా చిన్న పెయింట్లు ఉంటాయి కదా! వాటర్ పెయింట్స్ ఇలాంటివన్నీ పోతున్నాయి. ఏదన్నా ఆయిల్ మరకలు ఇలాంటివి పోతున్నాయి. కానీ ఏదన్నా పెన్నుతో స్పెసిఫిక్‌గా గీత గీస్తే ఆ గీత అనేది పోవట్లేదు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నేను దీన్ని చాలా ఫోర్స్ అప్లై చేసి రబ్ చేస్తున్నాను. అస్సలు ఆ పెన్ను గీత అనేది అస్సలు పోవట్లేదు. చూడండి ఎంత గట్టిగా రబ్ చేస్తున్నానో. అయినా గానీ ఈ పెన్ను గీతలు అనేది అస్సలు పోవట్లేదు. ఇది క్లీనింగ్ ఏమో తర్వాత సంగతి. ఈ స్ప్రే చేసి రబ్ చేస్తుంటే ఈ ఫోమ్ అనేది బాగా జనరేట్ అవుతుంది. చేతులు కూడా నానిపోతున్నాయి అసల ఈ ఫోమ్ వల్ల. ఈ స్పాంజ్ కూడా అయిన తర్వాత వాటర్‌లో వాష్ చేస్తుంటే ఈ ఫోమ్ అనేది అస్సలు పోవట్లేదు. ఎన్నిసార్లు వాటర్‌లో ముంచి తడిపి పిండినా కూడా అస్సలు ఫోమ్ అనేది అస్సలు పోవట్లేదు. చాలా ఎక్కువ ఫోమ్ జనరేట్ అవుతుంది. చూడండి బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్సెస్ కొన్ని ఇమేజ్ పెట్టాను. బోడిగుండు కన్నా ఏదో ఉన్న 4 ఎంటుకలు మేలు అని చెప్పి సామెత ఉంటుంది కదా! ఆ రేంజ్‌లో ఉంది. ఒక 70% వరకు స్టెయిన్స్ అయితే క్లియర్ అవుతున్నాయి. కానీ పెన్నుతో ఏదైతే గీతలు ఉన్నాయో ఆ పెన్ను గీతలు మాత్రం అస్సలు పోవట్లేదు. మీరు చూస్తున్నారు కదా! ఇది మొత్తం రబ్ చేసినాక వీడియో అండి హాల్‌లోది. స్టార్టింగ్ వీడియోకి ఈ వీడియోకి గమనించొచ్చు మీరు. చాలా వరకు క్రేయాన్ కలర్స్ అండ్ పెన్సిల్ గీతలు ఇవన్నీ పోయినాయి. పెన్ను గీతలు అయితే పోలేదు. ఒక 60-70% వరకు అయితే క్లియర్ అయిపోయింది. నాకు ఈ 500 ml స్ప్రే బాటిల్ వీటి వరకే సరిపోయింది. ఇంకొకటి ఆర్డర్ చేద్దాం అంటే నాకు మరీ అంత సూపర్ అయితే అనిపించలేదు. సో ఒకసారి ఇంట్లో ఈ సర్ఫ్ లిక్విడ్ ఉంటుంది కదా! ఈ సర్ఫ్ లిక్విడ్‌తో ట్రై చేద్దామని చెప్పి సర్ఫ్ లిక్విడ్‌తో ట్రై చేశాను. అది కూడా కొంచెం బాగానే పనిచేసింది. ఖాళీ అయిపోయిన ఈ ఓకీ స్ప్రే బాటిల్‌లో ఒక 40% వరకు సర్ఫ్ లిక్విడ్ ఏసి రిమైనింగ్ అంతా వాటర్ కలిపాను. ఈ సర్ఫ్ లిక్విడ్ స్ప్రేతో స్టెయిన్స్ పోతాయని చెప్పి ట్రై చేశాను. కానీ ఈ సర్ఫ్ లిక్విడ్‌లో వాటర్ కలపటం వల్ల ఈ స్టెయిన్స్ అనేవి అసలు పోవట్లేదు.
ఒక చిన్న యూజ్ అండ్ త్రో బౌల్‌లో కొంచెం డైరెక్ట్ సర్ఫ్ లిక్విడ్ వేసుకొని, ఆ సర్ఫ్ లిక్విడ్ స్పాంజ్‌కి అంటించి, దాంతో డైరెక్ట్‌గా గోడ మీద రబ్ చేశాను. అప్పుడు కొంచెం బెటర్‌గా పోతున్నాయి. కాకపోతే ఓకి స్ప్రే అంత ఈజీగా అయితే పోవట్లేదు. దీనికి చాలా ప్రెషర్ అప్లై చేయాల్సొస్తుంది. గట్టిగా రుద్దితే అప్పుడు పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకి స్ప్రేతో ఒక 5 టైమ్స్ రబ్ చేసి క్లీన్ చేస్తే, దీంతో ఒక 20 టైమ్స్ రబ్ చేయాల్సొస్తుంది ఫోర్స్‌గా. ఇదండి నానా కష్టాలు పడి, తంటాలు పడి, ఈ గోడ మీద ఈ మరకలు, ఈ రంగులు ఇయన్నీ పోగొట్టడానికి ఈ ఓకి స్ప్రే, ఈ సర్ఫ్ లిక్విడ్‌తో ఇంత కష్టపడి ఇయన్నీ పోగొడితే, ఓనరు పైకొచ్చి చూసి ఇయన్నీ మరకలు మరకలుగా ఉన్నాయి. ఎంత వర్కౌట్ అవ్వదు. నాకు పెయింట్‌లకి డబ్బులు కావాలి అని అన్నారు. ఉన్న అడ్వాన్స్‌లో ఆయన మంచాయన కాబట్టి ఒక 3,000 కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మాకిచ్చారు. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు. ఈ వీడియో చేసినందుకు మాకెవ్వరు ఎటువంటి డబ్బులు ఇవ్వట్లేదండి. మాకు నచ్చి ఈ వీడియో మేము చేశాము. ఒక డైలీ వీలాగ్ కింద. మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఫేస్ అయితే కామెంట్ రూపంలో మాకు ఎక్స్‌ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.